గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ అభినయ్, మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్సి అవుకు, సామాజిక ఆరోగ్య కేంద్రం అవుకండి, నంద్యాల డిస్టిక్. ముఖ్యంగా ఈరోజు మీ అందరితో ఇలా చిన్న విషయాన్ని మాట్లాడడం జరుగుతుంది. ఏంటి అంటే మరి ముఖ్యంగా మనం ఇప్పుడు వేసవి కాలంలో ఉన్నాము. మనం ఇప్పుడే చూస్తున్నాము, ఇప్పుడే దాదాపు మనకు 40 డిగ్రీల పైచిలకు టెంపరేచర్ నమోదవుతా ఉంది ఎవ్రీడే. మనము ఈ సమ్మర్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనే దాన్ని చిన్న విషయంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మరి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎండవడ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని కొరకు మనకు ఫస్ట్ ఎండవాడ కొట్టిన తర్వాత తీసుకోవాల్సిన దానికన్నా ఎండవాడ కొట్టక ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండవాడ రాకుండా మనం ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎండవాడ రాకుండా ఉండడానికి ఫస్ట్ ముఖ్యంగా మనం ఒకవేళ వ్యవసాయ కార్మికులైతేనేమి, మిగతా పనులు చేసుకునే వారైతేనేమి, ఉదయం పూట మనము ఎంతవరకు ఉన్నా 12 లోపల పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేలాగా ఉండేదట్లా ఉంటే, చూసుకునేదట్లా ఉంటే మంచిదవుతుంది. తర్వాత ఎండకు డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా నీడ పట్న కాసేపన్నా ఉండి మళ్ళీ పని చేసుకొని కాసేపు ఎండకుండి కాసేపు తర్వాత నీడకుండి కొంచెం సేద తిరగడం మంచిది. తర్వాత రోజువారీగా మనము 2 నుంచి 3 లీటర్లు నీళ్ళు తాగాల్సి ఉంటుంది. ఒకవేళ కార్మికులుగా పనిచేస్తున్నాము, వ్యవసాయ కార్మికులుగా ఉన్నామంటే ఎక్కువగా చెమట రూపంలో మనకు నీరు అనేది వృధా అవుతుంది. మన శరీరంలోంచి ఎలక్ట్రోలైట్స్ కూడా లవణాలు అంటాము, అవి కూడా మన చెమట రూపంలో బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని కొరకు మనం ఏం చేయాలి అంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, సిహెచ్సి కానీ, ఇలాంటి విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, లేదా మనకు మరీ దగ్గరలో సచివాలయం ఉంటే సచివాలయంలో కూడా మనకి ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. వారి దగ్గర కూడా ఓఆర్ఎస్ అనేది మనం అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. ఒకవేళ వారి దగ్గర లేనిచో ఎప్పుడైనా 24 గంటలు ఆసుపత్రికి రావచ్చు. హాస్పిటల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేటివి ఉంటాయి. ఎవ్రీడే ఒక ప్యాకెట్ తాగడం చాలా మంచిది. వాటర్ కూడా మనం నీళ్ళు ఏవైతే తాగుతున్నామో మనం రోజుకి 4 నుంచి 5 లీటర్లు ఎండ తీవ్రతను బట్టి, మనం చేసే పనిని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇంట్లో ఉండే వాళ్ళము అంటే మనం 3 లీటర్లు నీళ్ళు తాగితే సరిపోతుంది. 3 లీటర్లు సరిపోతుంది. లేదు మనం కొంచెం బయట పని చేస్తున్నాము, ఎండకు ఎక్కువగా చెమటొడ్చే పని ఎక్కువగా ఉంది అంటే కార్మికుల్లాగా పనిచేస్తా అన్నాము అంటే మనం 4 నుంచి 5 లీటర్ల పాటు నీళ్లు తాగడం చాలా మంచిది. మనం ఎండవాడ కొట్టింది అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఎండకు ఇబ్బంది పడుతున్నాం అనేది మనకి ఎట్లా తెలుస్తాయి, వాటికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ముఖ్యంగా నీరసం అనేది ఒకటి వస్తుంది, నాలుక ఎండిపోవడం, చెమట పట్టడం, చెమట ఎక్కువగా రావడం, తర్వాత స్పృహ కోల్పోయి పని చేయలేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు వారికి బీపీ కానీ షుగర్ కానీ అవన్నీ చెక్ చేసి వారికి కావాల్సిన ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, బాటిల్స్ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంది. మనం ఎండవడ కొట్టిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా తీసుకోకముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం కరెక్ట్గా పాటిస్తే ఎండ నుంచి మనం తీసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు శీతల పానీయాలు అంటాము. శీతల పానీయాల్లో కూడా మనము ఎండాకాలం కదా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. థమ్స్అప్, స్ప్రైట్ అవి కాకుండా మనము ఫ్రెష్గా తయారు చేసిన జ్యూస్ లేదా అంటే పళ్ళ రసాలు అవి తీసుకోవడం మంచిదే. మనం తీసుకుంటే మనకు వాటి వల్ల వచ్చే పౌష్టికాహారాలు కూడా మనకు అందుతాయి. మనం ప్యాకేజ్డ్ వాటర్, ప్యాకేజ్డ్ జ్యూసులు, సోడా వాటర్ తాగడం కన్నా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జ్యూసెస్ తాగడం మంచిది. లేదు ఇప్పుడున్న కాలంలో ధరలు అధికంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనం అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఓఆర్ఎస్ అన్నా తీసుకొని కొంచెం ఎండకు డైరెక్ట్గా పోకుండా మనల్ని మనం దాదాపు 12 నుంచి 3-4 వరకు ఎండ నుంచి మనం రక్షించుకోగలిగితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. ముఖ్యంగా థింగ్ ఏంటంటే ఓఆర్ఎస్ తాగాలి, తర్వాత వాటర్ ప్లెంటీగా మనకు కావాల్సిన సరిపడా వాటర్ తాగాలి, అన్నము తినాలి. సో వీటన్నిటిని మనం పాటించినట్టయితే వడదెబ్బ నుంచి మనం రక్షించుకోవచ్చు. మీతో పాటు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి కూడా మీకు ఈ విషయాన్ని విన్నప్పుడు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.